పవన్ కళ్యాణ్ అభిమానులకు మాట్లాడుకోవడానికి బోల్డన్ని కబుర్లు. ఎందుకంటే కాడమరాయుడు ప్రస్తుతం సెట్స్ పై ఉంది. త్రివిక్రమ్ సినిమా త్వరలోనే మొదలైపోతుంది. ఈలోగా నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. పవన్ చేతిలో ఒక్క సినిమా ఉంటేనే ఆ ముచ్చట్లకు కొదవుండదు. ఇప్పుడు ఏకంగా 3 సినిమాలున్నాయి కాబట్టి సినీ సంగతులకు ఫుల్ స్టాప్ కూడా పెట్టేయలేం. ఇది పవన్ సినిమాకి సంబంధించిన మరో తాజా కబురు. పవన్ నేసన్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఏం రత్నం ఈ చిత్రానికి నిర్మాత. తమిళ సూపర్ హిట్ చిత్రం వేదాళంకి రీమేక్ ఇది. కథ రెడీ అయిపోయింది. సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం. ఇప్పుడు కథానాయకని ఎంచుకున్నారని టాక్ వినిపిస్తుంది. పవన్ సరసన సైసా సైకిల్ ని తీసుకున్నారని తెలుస్తుంది. తొలి చిత్రం అఖిల్తో ఎంట్రీ ఇచ్చిన భామ సయేష. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అప్పటి నుండి ఈ కథానాయక పేరు తలుచుకోవడమే మానేశారు తెలుగు సినీ జనాలు. ఈ ఎట్టకేలకు ఈ అమ్మడికి పవన్ సినిమాలో ఆఫర్ దొరికింది. నిజంగా సయేషకు ఇది ఊహించని అవకాశమే. అగ్ర కథానాయకులంతా వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల సయేషాని ఎంచుకోవాల్సి వచ్చిందన్న టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ నేసన్ సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటాయని తెలుస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.